వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా దామర మండలంలోని ఏఎన్ఆర్ గార్డెన్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమ్మేళనం కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని కొనియాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాబోయే టీఆర్ఎస్ ప్రభుత్వమేమని అన్నారు. ప్రతి కార్యకర్త రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటాం. కార్యక్రమం అయిపోయిన తర్వాత పరకాల నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్న చల్లా ధర్మారెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మమ్మల్ని ఒక హీరోలాగా నియోజకవర్గ స్థాయిలో గుర్తింపు పొందిన హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తూ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి గారిని, అదేవిధంగా కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ముఖ్యంగా మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షుడు వారి పర్మిషన్ కావాలి. ఇవాళ ఇందులో నీళ్ళు కావాలంటే ఇచ్చినవి కూడా క్యాన్సల్ చేయడం, వాళ్ళ మనసులోకి ఇచ్చుకోవడం. ఇక ముఖ్యంగా వాళ్ళు ఇవ్వకపోయినా ఇచ్చే స్కీములు వాడికి శాతంగా ఇవ్వలేడు. కానీ నిజంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆనాడు 10 సంవత్సరాలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేసింది సార్. వాస్తవంగా ఒక సర్పంచ్ ఎంపీటీసీ కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా నుంచి కూడా జరిగినాయి. మేము కూడా మనుషులమే, ఒప్పుకుంటాం. కార్యకర్తలను ఈసారి నేను మీకు మాటిస్తున్నా, మీ ఆర్థిక పరమైన అంశాలు కానీ, మీ రాజకీయ పదవులు కానీ గతంలో మీరు అనుకున్నంతగా పట్టించుకొని మాట వాస్తవం. కానీ వచ్చే 5 ఏళ్లలో దాన్ని మార్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. నా బాధ్యత. మీరు ఇలా మేము వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తున్నామంటే, ఎమ్మెల్యేలైనమంటే, మంత్రులైనమంటే, కేసీఆర్ గారికి దగ్గర కూర్చుంటున్నామంటే ఆ గౌరవం ఇచ్చింది మీరు, ఇక్కడ నిలబడే అవకాశం ఇచ్చింది మీరు, ప్రజల దగ్గర పోయి చెప్పేది మీరు. వాస్తవంగా ఓడిపోయేందుకు కూడా ఒకటే ఒక కారణం, ఎక్కువ లేవు, మీరు నిర్లిప్తంగా అయిపోయింది. నాకేంది ప్రజలకు అన్ని పోతున్నాయి, ప్రజలే ఓట్లు ఎత్తారు, నాకెందుకు పోంతి అనుకున్నారు.